తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఇవాళ ఉదయం 8 గంటలకు గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్స్కు చేరుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా పోలీసు బలగాల పెరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు సీఎం రేవంత్. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలపై దాడులకు నిరసనగా నేడు ధర్నా చేపట్టనుంది మాజీ సీఎం మమతా బెనర్జీ. కోల్కతాలోని రాణి లక్ష్మణి రోడ్లో ఒకరోజు జరిగే భారీ ధర్నాకు ఆమె స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు. గత నెల 30న సోనార్పూర్లో అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఆ తర్వాత హుగ్లీ జిల్లాలో మరో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై దాడి చేశారు. ఈ రెండు ఘటనలను నిరసనగా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో టీఎంసీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. అభిషేక్ బెనర్జీపై పథకం ప్రకారం దాడి చేశారని ఆరోపించారు. టీఎంసీ నాయకత్వంపై స్థానికులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని బీజేపీ ఈ ఆరోపణల్ని ఖండించింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శాసనమండలిలో జాతీయ జెండాను ఎగురవేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజయశాంతి, కోదండరాం, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖను పునర్వ్యవస్థీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్యూర్, రేర్ల వారీగా డివిజన్లు, సర్కిల్స్, జోన్స్ ఏర్పాటు చేసింది. మొత్తం 19 డివిజన్లు, ప్యూర్ పద్ధతిలో 19 ఎస్టీయూ డివిజన్లు, 78 సర్కిల్స్, ప్యూర్, రేర్ పరిధిలో 9 ఎస్టీయూలు, 43 సర్కిల్స్ ఏర్పాటు చేసింది. వాణిజ్య పన్నుల శాఖలో కొత్తగా 3 సర్కిల్స్ ఏర్పాటుతో గతంలో 118 సర్కిల్స్ ఉండగా ప్రస్తుతం 121 సర్కిల్స్ అయ్యాయి. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వాణిజ్య పన్నుల శాఖలో 22 మంది జేసీలు, 37 మంది డీసీలను బదిలీ చేసింది. మల్టీ జోన్ 1లో 103 మంది సిటీఓలు, మల్టీ జోన్ 2లో 37 మంది సిటీఓలు బదిలీ అయ్యారు. తెలంగాణలో వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ట్రాఫిక్ చలాన్ల సమాచారం ప్రతి వాహన యజమానికి సమయానికి చేరేలా రవాణా శాఖ కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందుకోసం వాహనదారులు తమ వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. రవాణా శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం వాహన యజమానులు తమ మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ ఐడి వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్ట్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం నెల రోజుల గడువు ఇచ్చింది. వాహనదారులు ఈ గడువులోగా తమ వివరాలను వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలతో చలాన్ల విషయంలో పారదర్శకత పెరగటమే కాకుండా పెండింగ్ బకాయిల వసూళ్లు కూడా వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో రాయదుర్గం భూములు భారీ ధర పలికాయి. ఎకరం భూమి ఏకంగా 204 కోట్ల రూపాయల ధర పలికింది. గత నెల 28న నిర్వహించిన వేలంలో రాయదుర్గంలో ఎకరం భూమి 237 కోట్లు పలికింది. నిన్న మరో 5 ఎకరాల 9 గుంటల భూమికి మళ్లీ వేలం నిర్వహించింది టీజీఐఐసీ. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని 83/1 సర్వే నెంబర్లో ఉన్న 5 ఎకరాల 9 గుంటల భూమికి వేలం నిర్వహించింది. 5 ఎకరాల 9 గుంటల భూమికి 1020 కోట్ల పైచిలుకు ఆదాయం సమకూరింది. 2 విడతల్లో కలిపి సుమారు 11 ఎకరాల భూమికి వేలం నిర్వహించగా టీజీఐఐసీకి 2,500 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. తెలంగాణ ప్రజలు రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. పార్టీ నేతలు మనస్పర్ధలు వీడాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత ఎజెండాలు వీడాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దని పార్టీ నేతలకు సూచించారు. బీజేపీని అధికారంలో తెచ్చే లక్ష్యంతో అంతా కలిసి పనిచేయాలని రామచంద్రరావు ఆదేశించారు. మాదాపూర్ డివిజన్ గోకుల్ ఫ్లాట్స్లో
కాలనీలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్థానిక మహిళల ఫిర్యాదుపై షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ స్పందించారు. స్వయంగా రంగంలోకి దిగిన ఎమ్మెల్యే బెల్ట్ షాపుల నిర్వాహకులను పట్టుకుని పోలీస్, ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంతో చెలగాటమాడే నిర్వాహకులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే సమయంలో ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి మొత్తం 148 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు ఇతర అధికారులకు వివరించి అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించి వెంటనే పరిష్కారం చూపాలని అధికారుల్ని ఆదేశించారు కలెక్టర్. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షించి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అర్జీదారులు. సమస్యలతో వచ్చిన తాము గంటల తరబడి అక్కడే నిరీక్షిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు మొబైల్ ఫోన్స్లో నిమగ్నమైతే మరికొందరు నిద్రమత్తులో కనిపించడంతో అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజావాణి ఉద్దేశానికి విరుద్ధంగా అధికారుల వ్యవహారం అంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని మెక్డొనాల్డ్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. పాడైన స్వీట్ కార్న్ అమ్మటంపై కస్టమర్ ఫిర్యాదుతో ఈ దాడులు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో పాడైన ఆహార పదార్థాలు ఉన్నట్టు గుర్తించడంతో మెక్డొనాల్డ్స్కు నోటీస్ ఇచ్చారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. కలెక్టరేట్ల ఎదుట వైసీపీ నేతలు ఆందోళన చేశారు. కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అంబటి రాంబాబు డిఎస్సీలో అక్రమాలు జరిగితే మంత్రి లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దగా డిఎస్సీ నిర్వహించినందుకు లోకేష్కు సీఎంగా ప్రమోషన్ ఇస్తారేమోనని సెటైర్లు వేశారు. డిఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పాతపేటలో జరిగిన గంగమ్మ జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జాతరలో జ్యూస్ తాగి 70 మంది అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన ఓ మహిళ తమిళనాడు నుంచి ఆరెంజ్ కలర్ లిక్విడ్ వినియోగించి జ్యూస్ తయారు చేసింది. దానిని జాతరకు వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు. జ్యూస్ తాగిన చిన్నారులు, పెద్దలు అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొంతమంది కోలుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ కప్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకున్నాక వీధుల్లోకి వచ్చి అరాచకం చేసిన అల్లరి మూకల్ని కర్నూలు పోలీసులు గుణపాఠం చెప్పారు. విధ్వంసానికి పాల్పడ్డ వారిని సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. 18 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకుని కర్నూలు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మున్సిపల్ కోర్టు వరకు రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్లారు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వెంటనే కర్నూలులో రోడ్లపైకి వచ్చిన ఆర్సీబీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. కర్నూలు రాజువిహార్ సర్కిల్ వద్ద సంబరాలు చేసుకున్నారు. కొందరు అభిమానులు బీభత్సం సృష్టించారు. 3 బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. బ్యారికేడ్లను కాళ్లతో తన్ని కింద పడేశారు. ఇలా విధ్వంసానికి పాల్పడ్డ వారిని గుర్తించి పట్టుకున్నారు పోలీసులు. ఆ తర్వాత వీధుల్లో నడిపించి తీసుకువెళ్లారు. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్ క్వారీలపై మైనింగ్ విజిలెన్స్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు క్వారీల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు తాజాగా వీరభద్ర గ్రానైట్ క్వారీలో తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు క్వారీ కార్యకలాపాలు అనుమతించిన పరిమితుల్లోనే గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయా అనే అంశాలపై అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే వరుస తనిఖీలు కేవలం కొన్ని క్వారీ యజమానుల్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయంటూ పరిశ్రమ వర్గాల్లో చర్చ సాగుతోంది.
సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ విజేతగా నిలిచి స్వర్ణ పతకం సాధించారు. ఈ విక్టరీపై అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో క్రీడాభిమానులు సంబరాలు జరుపుకున్నారు. తమ పట్టణానికి చెందిన క్రీడాకారుడు సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అమలాపురం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో వేడుకలు నిర్వహించారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అమలాపురం పేరు నిలబెట్టిన సాత్విక్ సాయిరాజ్పై ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో సాయిరాజ్ మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడి శరత్ ఆకాంక్షించారు. భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ తన వృద్ధిని స్ట్రాంగ్గా కొనసాగిస్తోంది. యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలు మే నెలలో మరోసారి సరికొత్త రికార్డులు సృష్టించాయి. గత నెలలో జరిగిన లావాదేవీల సంఖ్య 23.2 బిలియన్స్కు చేరాయి. వాటి విలువ దాదాపు 30 లక్షల కోట్ల మార్కును తాకింది. ఈ వివరాల్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఈ మే నెలలో యూపీఐ ద్వారా మొత్తం లావాదేవీలను గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే అందులో భారీ పెరుగుదల కనిపించింది. మే నెలలో సగటున రోజుకు సుమారు 748 మిలియన్ల లావాదేవీలు జరిగినట్టు తెలిపింది. వాటి సగటు విలువ రోజుకు సుమారు 96,465 కోట్లుగా ఉందని స్పష్టం చేసింది. కేవలం దేశంలోనే కాకుండా యూపీఐ సేవలు అంతర్జాతీయంగా కూడా విస్తరిస్తున్నాయి. యుఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్, ఖతార్తో సహా 8కి పైగా దేశాల్లో ప్రస్తుతం యూపీఐ అందుబాటులో ఉంది. ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఇవాళ అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఇతర జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.